అనుకోకుండా పెద్ద వర్షం వచ్చింది. ఏం చేద్దామా అనేసి అయితే చూస్తున్నాననమాట. ఇంట్లో అయితే వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. కానీ మన కోరిక మాత్రం బజ్జీల లోపలికే అవుతుంది గదా! మాకు గూడా అలానే అనిపించిందండి. మా వారైతే బయటికి వెళ్లారు. కానీ ఎప్పుడొస్తారండి అని అడిగితే వర్షానికి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. మినిమమ్ 2 అవర్స్ పడతది. హాఫ్ అన్ అవర్‌లో వచ్చే మనకి అనేసైతే ఈ ట్రాఫిక్ జామ్‌ని చూస్తే అలా అనిపిస్తుంది అనేసైతే సిటీలో బాగా నీళ్ళు ఎక్కువయ్యి అక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. బస్సులన్నీ ట్రాఫిక్ జామ్ అయినాయి. చాలా సోషల్ మీడియాలో కూడా చూసానండి. హైదరాబాద్ మొత్తం సగానికి సగం మునిగిపోతుంది బస్సులు. ఇదేంటండి బాబోయ్! చాలా సేపు వచ్చింది అసలు వర్షం. 3:30కి స్టార్ట్ అవుతే 8 అయింది. ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే వర్షం ఇంతగానం వచ్చిందంటే ఫస్ట్ టైం అండి. నేనైతే షాక్ అయిపోయానండి. ఇలా కుకింగ్ చేస్తూ మా ఆయనతో మాట్లాడాలంటే నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన నవ్విస్తూ ఉంటాడనమాట. ఇంకా నేను చేసిన బజ్జీలు ఎలా ఉన్నాయని టేస్ట్ అయితే చేశాను. వావ్! టేస్ట్ అయితే యమ్మీ. ఇంకా పిల్లలకైతే ఆలు బజ్జీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయమ్మా అని చెప్పేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా చేశానంట. సూపర్ అమ్మా అని చెప్పేశారు. ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కటి చొప్పున ఎగ్ బజ్జీని అయితే కట్ చేసి మీరైతే తప్పకుండా నా వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.